వారం మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి అత్యద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, తృతీయంలో కుజుడు, 4లో బుధుడు, 5లో గురువు, 6లో కేతువు, 3, 4, 5, 6, 7 ఇలా వరుసగా రాసుల్లో గ్రహాలు ఉండటం మంచిని ప్రసాదిస్తుంది. ఉత్తమ కాలం కొనసాగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషమైన బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అనేక మార్గాల్లో లాభాలుంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని సఫలీకృతమయ్యేట్టుగా పనిచేయండి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి స్థిరమైన ఫలితాలను పొందుతారు. మీ నిర్ణయాలు మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. మంచి జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగంలో మేలు చేస్తాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ధర్మం ముందుకు నడిపిస్తుంది. మంచిని పొందే విధంగా సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేయండి. ప్రశంసలు లభిస్తాయి. దగ్గర వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. భూలాభం గోచరిస్తుంది. ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం కనపడుతోంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సమయానుకూలంగా సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా శుభాలు జరుగుతాయి. మీనరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి? మీనరాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలతో పని లేదు.